సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలియదు ఏం చెప్పానంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఏదో కాలేజ్ అక్కడికి వెళ్ళి మన రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుంది అనుకుంటే నిన్న మ్యాథ్స్ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అక్కడ అవన్నీ కొన్ని ధోని వచ్చినప్పుడు అయితే ఆ ఎనర్జీ ఉంది స్టేడియంలో ఫుల్. ఇంకా అసలు నాకు ఇప్పటికి కూడా అక్కడి నుండి బయటకు రాలేదు. ఫుల్ అంటే ఫుల్ సూపర్ ఉండింది మ్యాచ్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేను ఒక మ్యాచ్ స్టేడియం లో చూడడం, దట్టు ఇంకా ధోనిని అంటే ఇంకా అంతేలే, అది వేరే. ఓకే సరే, మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాక. దగ్గరకు వచ్చేసినాం, జస్ట్ 5 minutes అని చూపిస్తుంది. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, అసలు ఏమైతుందో ఏమో గుర్తుపట్టేస్తాడేమో అని మళ్ళీ టెన్షన్ గా ఉంది. చూద్దాం. ఫోన్ చేసినాము, వస్తున్నాడు. అక్కడ రెడ్ షర్ట్ లో ఉండే అబ్బాయే. చూద్దాం ఎట్లా కాదు. అంటే మా చెల్లి ఉంది, వేరే కాలేజ్ లో జాయిన్ అయింది. చూద్దాము అంటే తనకు నచ్చలేదంట కాలేజ్. ఇక్కడ మీ కాలేజ్ బాగుంది అంటే సరే చూద్దాం ఎలా ఉంటది. ఏమన్నా మధ్యలో ఏమైనా తీసుకుంటారా? లాటరల్ ఎంట్రీస్ ఉంటాయి, అటు సైడ్ వెళ్దాం ఫస్ట్. ఇంకా బాగుంటదా కాలేజ్? అంతా ఓకే, బాగుంటది. లైక్ ప్లేస్మెంట్స్ కూడా యు కెన్ ట్రస్ట్. రాధక్క బాగుందా? రాధక్క అక్క హలో అక్క బాగున్నారా? ఏ మామా హలో మామా. ఎప్పుడు వచ్చారక్క? వచ్చాం వర్ధన్ మ్యాచ్ కి. ఓ మ్యాచ్ కా? ఓకే ఓకే. ఎలా జరిగింది మ్యాచ్? నువ్వు చూసావా అక్క మ్యాచ్? ఆర్సీబీ సిఎస్కే? యాక్చువల్ గా కాకపోతే ఇంకా మీ మామ ధోని వీర ఫ్యాన్ కాబట్టి సో కన్వర్ట్ అయిపోయినావు నువ్వు సపోర్ట్ చేయడానికి. సపోర్ట్ చేయడానికి సపోర్ట్ ఏం కాదు, వాళ్ళు ఓడిపోతారు చూసి ఆనందం. ఓకే. ఇంకా అక్క టిఫిన్ తిన్నారా? మేము తిన్నాం కదా ఇందాక దారిలో వచ్చేటప్పుడు దోశ తినేసి అక్కడ కోవా ఉంటే అది కూడా తినేసి వచ్చి. ఓకే ఓకే. నువ్వు తిన్నావా? తిన్నాక. ఎండలు హౌ క్లైమేట్ డిఫరెన్స్? 47
నిజంగా వరదలు నిన్న అట్లా ఇట్లా అడుగు పెట్టి మొత్తం ఇట్లా కారిపోతుంది. ఇక్కడ స్నానం చేసినట్టు అయిపోయింది. అదే ఎందుకు వచ్చినావు అనిపిస్తుంది నాకు. ఒక సెకండ్ అనవసరంగా అక్కడే బెంగళూరు మ్యాచ్ కి దొరికింటే బాగుండు. యాక్చువల్లీ మామ నువ్వు ఊరికి వెళ్ళావు అని చెప్పాడు అక్క. పక్కనే ఉన్నాను ఎందుకు చెప్పాను. బట్ ఎంత చీట్ చేశాడు మామ. నిన్న నుంచి ప్లాన్ చేస్తున్నాం తెలుసా. ఓకే నిన్న స్టేటస్ పెట్టగా నువ్వు చూసేస్తావేమో అట్లా. యాక్చువల్లీ నీ నంబర్ నా దగ్గర లేదు. సో అట్లా నాట్ సీన్. బాగా యాక్చువల్ సర్ప్రైజ్. చాలా సర్ప్రైజ్ టూ మచ్ సర్ప్రైజింగ్. ఈ బ్లాక్ ఏంటి వర్ధన్? బాగుంది. ఇది జూబ్లీ బ్లాక్ అంటారు అక్క. లైక్ అన్ని మిక్స్డ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సిఎస్సి వాళ్ళకి కూడా సెకండ్ ఇయర్ నుంచి క్లాసెస్ ఇక్కడ ఉంటాయి అక్క. యాక్చువల్లీ లోపల ల్యాబ్ ఉంటుంది, వింటేజ్ కార్స్ అవంతా ఉంటాయి లోపల. యాక్చువల్లీ ఏరోనాటికల్ కాలేజ్ కదా, సో అది రిటైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ జెట్స్ ఉంటాయి. ఇవంతా ఏరో హ్యాంగర్స్ అలా ల్యాబ్స్. సో అకేషనల్లీ ఫర్ సమ్ ఈవెంట్స్ దే ఫ్లై దట్ అంతే. ఇదంతా ఫుట్బాల్ కోర్ట్. అట్ సైడ్ క్రికెట్ నెట్స్ ఉంటాయి, టెన్నిస్ కోర్ట్, టెన్నిస్ గ్రౌండ్, అట్లా డిఫరెంట్ స్పోర్ట్స్కి డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటాయి పక్కనే. అట్ సైడ్ మరి హార్స్ రైడింగ్ ఇది ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది. మనం చేయొచ్చా అంటే మెంబర్షిప్ తీసుకోవాలి క్లబ్, హార్స్ రైడింగ్ క్లబ్. నాకు ఇది కాలేజ్ లాగా అనిపించలేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో పెద్ద వేరే సపరేట్ ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం ఏరియా 200 acres ఉంటుంది అక్కడ. అయితే ఇవంతా లైక్ ఎన్సీసీ వాళ్ళమమ్మా. లైక్ ఫర్ ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే దే ఫ్లై, దే డూ సమ్ పరేడ్ అండ్ ఆల్. అండ్ ప్రౌడ్లీ ఆల్ దిస్ క్లీన్ ఏరియా. అంటే పొలాల్లో గడ్డి తీస్తారు కదా, సో మాతో గడ్డి తీపించారు. సో ఎన్ఎస్ఎస్ మెంబర్ కాబట్టి మేము ఎన్ఎస్ఎస్ మెంబర్ కాబట్టి గడ్డి తీపించారు. వర్ధన్ని పిక్ చేసుకొని మేము మహాబలిపురం వెళ్తున్నాం. వీళ్ళు కాలేజ్ నుండి 1/2 hour అంట. సో అది కూడా చూసినట్టు ఉంటది కదా అని మేము అందరం కలిపి వెళ్తున్నాం. మహాబలిపురం 120 rupees అంట 3 members కి 40 rupees.
మా మహాబలిపురం ట్రిప్ అర్ధాంతరంగా ముగిసింది అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా రాంగ్ టైంలో వెళ్ళాం. ఎవడు మిట్ట మధ్యాహ్నం పొడి మేము పోయినాము. సో ఇంకా ఇట్లా వెళ్తున్నాం. ఆన్ ద వేలో వాళ్ళని డ్రాప్ చేసేసి మేము ఇంకా బ్యాక్ టు బెంగళూరు. ఇక్కడ ఏమో చాలా ఉన్నాయి, లిస్ట్ ఏదేదో ఉంది. ఇక్కడ ఏదో ఫోర్ట్ మ్యూజియం అంట, జింజీ ఫోర్ట్ అంట, ఇంకేదో టైగర్ హెడెడ్ రాక్ కట్ కేవ్ అంట, ఇంకొకటి ఏదో ఉంది గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్ సంథింగ్ ఏవేవో ఉన్నాయి. మేము ఏవి చూడలేదు, ఒకటి చూసాం సీ షోర్ టెంపుల్ అని. అది అక్కడికే ఫుల్ చాలా ఏమంటారు కట్ చేయవా, అది కట్ చేసి ఇంకా చాలా. అప్పటికే మాకు చాలా ఫుల్ స్వెట్ వచ్చేసి ఇంకా భయంకరంగా ఫుల్ ఎండలు ఉన్నాయి చెన్నైలో. అస్సలు ఉండలేము. నేనైతే అస్సలు ఉండలేకపోయినా, అస్సలు అంటే అస్సలు నా వల్ల కాలేదు. తర్వాత ఇంకా లంచ్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. వర్ధన్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా షాక్ లో ఉన్నాను అండ్ వెరీ హ్యాపీ. మహాబలిపురం వెళ్ళాము బట్ వీ కుడెంట్ ఎక్స్ప్లోర్. చాలా వేడిగా ఉన్నది. సో కరెక్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చాము. యా, ఆన్ ద వే దగ్గరికి వచ్చేసాను మా హాస్టల్ దగ్గరికి. దెన్ వెరీ హ్యాపీ టు మీట్ మామ అండ్ అక్క అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ మీటింగ్ దెమ్ అండ్ సడన్ షాక్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, ఎలా అనిపించిందో? బాగా అనిపించింది. నేను ఈరోజు ఏం చెప్పదలుచుకోలేదు, మీరే చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పు, నీకే క్లోజప్. చెన్నై, బాయ్ బాయ్ చెన్నై అని చెప్పాలంటే ఇంకేం లేదు. బాయ్ బాయ్ చెన్నై, గోయింగ్ టు బెంగళూరు.